శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు. మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. తిరుపతిలో మహిళా సాధికారిత దిశగా జరిగిన ప్లీనరీ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం. గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం. వడిత్యా శంకర్ నాయక్. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచిత టీకా. బేతంచెర్లలో ఓకే కుటుంబం నుంచి డాక్టరు, ఉపాధ్యాయురాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర.
భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇక్కడ చేసినటువంటి బీజేపీ కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు మనం ఇక్కడ సమావేశం జరిగింది. సమావేశం ఏమిటంటే స్వదేశీ వస్తువులను స్వాగతిద్దాం, విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం విదేశీ వస్తువులు కొనడం వలన వారికి మనం పన్ను రూపంలో చెల్లిస్తాం, మన డబ్బు ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది. అలా కాకుండా మన స్వదేశీ వస్తువులను వాడడం ద్వారా పారిశ్రామికలు కానీ, రైతులలో కానీ, రైతు సంబంధించిన పరిశ్రమలు కానీ అభివృద్ధి చెందుతాయి. ఏ విధంగా అంటే మనం ఇప్పుడు థమ్సప్, కోకోకోలా ఇటువంటి ఇలాంటి వస్తువులు పరిష్కరించడం వలన మన టెంకాయ నీళ్ళు, ద్రాక్ష, దానిమ్మ ఇలాంటి జ్యూసులు పెట్టడం వలన రైతులకు ఆదాయం, మన పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఇలా మనం ముందుకు కొనసాగుతాం. ఇది యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఉదాహరణకు ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, మనం వస్తువులు అక్కడ అమ్మాలంటే 50% సుంకం చెల్లించాలి. అతను వాటితో పాటు ఈ మధ్యకాలం మళ్ళీ ఔషధాల మీద కూడా 50% పన్ను వదిలించాలనుకుంటున్నాడు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా మనం ఇప్పుడు ఏమో ఇస్తున్నాం, వాట్సాప్, ఫేస్బుక్, మెయిల్ ఇవన్నీ కూడా ఇతర దేశాల వల్లవే. మనం వారికి ఆదాయం చేకూర్చినా కూడా వాళ్ళు మన మీద పగబడుతున్నారు. వీటిని మనము కుదించి మన స్వదేశీ వస్తువులను వాడడము, అలాగే స్వదేశీ మీడియాను, వాట్సాప్ ఇలాంటి కాకుండా మన ఎలక్ట్రానిక్ పరంగా కానీ, మీడియా పరంగా కానీ, వస్తువుల పరంగా కానీ, వ్యాపార పరంగా వీటన్నిటివన్నీ మనం స్వదేశీ వస్తువులను వాడదాం, విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం. థ్యాంక్ యూ. ఫోటో రాలేదు, ఇది వీడియో వస్తుంది. నేను చెప్పకూడదు. అధ్యక్ష, ఆల్ ఇండియా ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సదస్సు సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో నిర్వహించడానికి కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోక్సభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ ఓం బిర్లా గారికి అధ్యక్ష, అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ గారికి, అలాగే మన గౌరవ స్పీకర్ సార్ మీకు కూడా సార్ మీ అయ్యన్న పాత్రుడు గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, పార్లమెంట్ మహిళా సాధికారత చైర్పర్సన్ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ చారిత్రాత్మకమైన సదస్సులో మన దేశంలోని పార్లమెంటు సభ్యులు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర పాలిత ప్రాంతాల మహిళా కమిటీ చైర్పర్సన్లు మరియు సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది అధ్యక్ష. తమ రాష్ట్రాలలో మహిళా సాధికారత కోసం చేపట్టిన చట్టాలను, పథకాలను చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష అక్కడ. అలాగే కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వము గౌరవనీయులైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళా సాధికారత కోసం అధ్యక్ష బేటీ పడావో, బేటీ బచావో, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి మాతృవందన్ యోజన, డ్రోన్ దీది వంటి కార్యక్రమాల మీద కూడా చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే అధ్యక్ష, మన రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళల కోసం అధ్యక్ష ఆస్తిలో సమాన హక్కు కల్పించిన విషయం మనకందరికీ తెలిసిందే విషయం అధ్యక్ష. అక్కడ వచ్చిన వారంతా ప్రశంసించడం జరిగింది అధ్యక్ష దీనిపైన. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా శక్తి మీద అధ్యక్ష ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష. తన 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో అధ్యక్ష మహిళా సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. మహిళల భాగ్యస్వామ్యం లేందే అభివృద్ధి సాధ్యం కాదు అన్నది మన ముఖ్యమంత్రి గారి ప్రగాఢ విశ్వాసం అధ్యక్ష. 1 కోటి మందిని పైగా
గ్రామీణ పట్టణ నిరుపేద మహిళలందరినీ ఒక త్రాటిపైన తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. డాక్రా ఉద్యమం అంటే మన ముఖ్యమంత్రి గారికి మానస పుత్రిక అధ్యక్ష. అది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఏర్పడే అధ్యక్ష వారు ఎంతో ప్రగతిని సాధించడం జరిగింది అధ్యక్ష. మన రాష్ట్రంలో మహిళల కోసం తీసుకొచ్చిన పథకాల అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన కూటమి ప్రభుత్వము తల్లికి వందనం అయితేనేమి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, వీటన్నిటిని కూడా అక్కడ చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ సదస్సులో ముఖ్యంగా అధ్యక్ష మహిళా సాధికారత కోసం 2 అంశాలపై చర్చించి తీర్మానాలు చేసి ఆమోదించడం జరిగింది అధ్యక్ష. మొదటి అంశం వచ్చేసి అధ్యక్ష జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అధ్యక్ష. దీని ద్వారా అధ్యక్ష ప్రతి మంత్రిత్వ శాఖలోనూ మహిళా సాధికారత కోసం తగిన ప్రణాళికలు రూపొందించుకొని వాటిని నిధులు కేటాయించడం, వాటి అమలు తీరును ఆడిట్ చేసి మహిళలపై ఎలా ప్రభావితం చేస్తున్నాయో విశ్లేషించి తీర్మానించడం జరిగింది అధ్యక్ష. అలాగే మహిళల పట్ల ఆరోగ్యం పట్ల అయితేనేమి, విద్య పట్ల అయితేనేమి, ఇండస్ట్రియల్ అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ ఏర్పాటు చేసి మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే కాకుండా మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో కూడా బడ్జెట్ కేటాయించినట్లయితే 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోగలమని తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకొక కీలకమైన అంశం ఏదంటే అధ్యక్ష డిజిటలైజేషన్ అధ్యక్ష. మన సాంకేతిక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతికను సవాళ్లుగా ఎదుర్కోవడంలో మహిళల సాధికారతపై కూడా తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు డిజిటల్ ఇండియా అయితేనేమి, స్టార్టప్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ ఇలా మహిళలకు వీటిపై అవగాహన కల్పించాలని కూడా అక్కడ చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. మహిళల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించాలని, అలాగే సైబర్ నేరాలు, మోసాలపై కూడా మహిళల్లో అవగాహన పెంచాలని, అలాగే అధ్యక్ష ఈ ఇంటర్నెట్ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ రేట్లకు మనము వాళ్ళకి అందుబాటులో తీసుకురావటే బాగుంటుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా చర్చించి తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. మహిళా సాధికారత కోసం తిరుపతిలో జరిగిన మొట్టమొదటి ప్లీనరీ చరిత్రలో నిలిచిపోతుంది అని వచ్చిన వారంతా అనుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇటువంటి సదస్సులు ఒక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో, అలాగే నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా ఏర్పాటు చేసి మహిళలను చైతన్యవంతులు చేయాలని, వారిని దేశాభివృద్ధికి తోడ్పడాలని కూడా దీంట్లో వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ ప్లీనరీ దిగ్విజయం కావడానికి అధ్యక్ష కారకులైన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు దీన్ని ఎంతో చారిత్రాత్మకంగా తీసుకొని దీన్ని బాగా సక్సెస్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు గారికి అయితేనేమి, అలాగే అసెంబ్లీ సెక్రటరీ గారికి అయితేనేమి, అంతేకాకుండా అధ్యక్ష వచ్చిన అతిథులకు కూడా అక్కడ చక్కని ఏర్పాట్లు కల్పించారు అధ్యక్ష అధికార బృందం అంతా. అంతేకాకుండా అక్కడ తిరుపతి జిల్లా గౌరవ శాసనసభ్యులు అయితేనేమి, తిరుపతి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి, జిల్లా యంత్రాంగము, అలాగే అసెంబ్లీ సిబ్బంది ఈ సభ ద్వారా అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ చారిత్రాత్మకమైన సదస్సులో ఒక వెల్తి కనిపించింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మీటింగ్ కి రావాల్సింది అధ్యక్ష, కానీ వాతావరణం అనుకూలించక రాలేకపోయినారు అధ్యక్ష. మా మహిళా ప్రజాప్రతినిధులకు అందరికీ కాస్త నిరాశ మిగిల్చింది అధ్యక్ష. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ప్రసంగము ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అందరం ఎదురు చూసాం అధ్యక్ష. చాలా బాగా జరిగింది అధ్యక్ష. కాబట్టి వీటి వల్ల అక్కడ చర్చించిన విషయాలన్నింటినీ మన రాష్ట్రంలో కూడా తీసుకొని వచ్చి మహిళల్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. కులాల్లో ఉన్నటువంటి 2 వర్గాలు 5-4% ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని పాలకులుగా పరిపాలిస్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా 10% ఉన్నటువంటి గిరిజనులకి జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదని ఇవాళ మా ప్రజలుగా ఇవాళ మేమందరం కూడా మా యొక్క ఆందోళనని, బాధని ఇవాళ వ్యక్తపరుస్తా ఉన్నాం. కాబట్టి ఇకనైనా రాజకీయ పార్టీల్లో
గిరిజనుల పట్ల సానుభూతి రావాలి, గిరిజనులని రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలి. వచ్చే ఎన్నికల్లో ఈ జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులందరికీ కూడా జిల్లాని ఒక యూనిట్ గా తీసుకొని ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి గిరిజన జనాభాని అక్కడ కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా స్థానం కల్పించాలని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు మాకు ముఖ్యం కాదు, వాళ్ళు ఇచ్చే పప్పు బెల్లాలు మాకు ముఖ్యం కాదు, వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న రాయితీలో చిన్న చిన్న అవకాశాలు మాకు ముఖ్యం కాదు. మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కూడా చట్టసభల్లో వారితో సమానంగా కూర్చొని మా జనాభాకి, మా ప్రజలకి, మా ప్రజానికానికి, మా ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. కానీ మీరు మాతోనే ఉండాలి, మా వెనకాల జెండాలు మోయాలి, ఓట్లేయాలి, నినాదాలు చేయాలి, మా కోసం త్యాగాలు చేయాలంటే మాత్రం ఇక కుదిరేటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా అన్ని పార్టీలు కూడా మేము అవసరమైతే వచ్చేటువంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సామాజిక న్యాయాన్ని, సముచిత స్థానాన్ని కల్పించకపోతే ప్రతి నియోజకవర్గంలో మేమే స్వతంత్రంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఆ పార్టీలకి మేము తగిన గుణపాఠం చెప్పేదానికి కూడా ఏమాత్రం వెనకాడబోమని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో గిరిజనులు 5,000 నుంచి 50-60,000 మంది ఓటర్లుగా ఉన్నాం. మమ్మల్ని మనుషులుగా కూడా ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు చూడడం లేదు. కాబట్టి మేము కూడా మనుషులమే. ఈ రాష్ట్రం ఎదిగి, ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి జరిగిందంటే మేమందరం కూడా శ్రామికులుగా, మా పూర్వీకులు, మా పెద్దలు, మా చెమటతో ఈ సమాజం ఇంత అద్భుతంగా తయారైంది. ఈ సమాజానికి మూల వారసులం మేం. అంటే ఇవాళ ఈ కల్చర్ పరంగా, సాంస్కృతిక పరంగా, సాంప్రదాయాల పరంగా, వ్యవసాయ పరంగా ఈ సమాజానికి మేము దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి జాతి ఇవాళ గిరిజన జాతి. అలాంటి జాతికి ఇవాళ ద్రోహం జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయంగా ప్రత్యామ్నాయంగా తయారు కావడానికే మైదాన ప్రాంతంలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాల పేరుతో రాజకీయ రిజర్వేషన్లని సామాజిక న్యాయం దిశగా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలని ఒక డిమాండ్తో ఈరోజు నంద్యాల జిల్లాలో మన ర్యాబిస్ దినోత్సవం వరల్డ్ వైజ్ జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ రోజు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ కమిషనరు వాళ్ళ సిబ్బంది, తర్వాత హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరంలో చూసినట్లయితే మాకు 20,700 టీకాలు మాకు సిద్ధంగా పెట్టాం. లాస్ట్ జూనోసిస్ డేకి దాదాపు మేము 7,500 వ్యాక్సిన్స్ వేయడం జరిగింది, యాంటీ ర్యాబిస్. అదేవిధంగా ఇప్పుడు 3,500 వ్యాక్సిన్ మాకు అంటే ఇన్స్టిట్యూషన్స్ లో సిద్ధంగా చేస్తున్నాం. ABH ప్యాటర్న్ మాకుంది. సో అక్కడ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో ఆల్రెడీ స్కూల్స్ లో కూడా నిన్న కూడా ABH వైజ్ లో కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ స్కూల్స్కి వెళ్ళి కూడా దీని మీద ర్యాబీస్ వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చర్యలు తీసుకోవాలా అనే దాని మీద కూడా మన స్టూడెంట్స్ కానివ్వండి, ఫార్మర్స్ కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా AVH లో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఆ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుని ఇది ఒకటే కాదు, ప్రతి కార్యక్రమ డిపార్ట్మెంట్ ద్వారా ఏ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయో సో వాట్సాప్ గ్రూప్ లో కూడా ప్రజలకి అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ మీడియా మిత్రులు గమనించవలసింది, అన్ని డాగ్స్ ఈ రోజే రావు. ఫార్మర్స్ ఎవరైతే పెంచుకున్నారో అది ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆల్రెడీ జూనోసిస్ డే రోజు మనం 6 months ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ టైం వాళ్ళు కార్డు ఇచ్చింటారు. దాని ప్రకారంగా వాళ్ళు వచ్చి రొటీన్ గా మా ఇన్స్టిట్యూషన్స్ లో ఈ ర్యాబీస్, యాంటీ ర్యాబీస్, ARV వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చేసి ఎవరైతే పెట్ డాగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు నిరంతరంగా ఈ కార్యక్రమం వచ్చి వాళ్ళు టీకాలు వేసుకునే కార్యక్రమం జరుగుతుంది అనేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కలిసి మున్సిపాలిటీ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రజలందరికీ కమ్యూనికేట్ అయితే కనుక పట్టణంలో ఉన్నటువంటి ర్యాబీస్ అంటేనే డాగ్స్ అని చాలా మంది చెప్తారు. డాగ్స్ ఏదన్నా అయితే కనుక కరిస్తే కనుక ర్యాబీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటుంటారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి డాగ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా, అలాగే లవర్స్ ఎవరైతే ఉంటారో, అనిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ మా యొక్క విజ్ఞప్తి, ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే డాక్టర్ల బృందం అంతా కూడా ఇక్కడ ఉంది. ఈరోజు కంప్లీట్గా వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ యొక్క డాగ్స్ షెడ్యూల్ ప్రకారం ఉంటే కనుక ఈరోజు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి
మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈరోజు వరల్డ్ ర్యాబీస్ డే సందర్భంగా డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ ని అటెండ్ అవుతున్నాము. ఈ ప్రోగ్రామ్ సందర్భంగా చెప్పేది ఏమనగా ఇది ర్యాబీస్ అనే వ్యాధి కుక్కల వల్లనే కాదు, పిల్లుల వలన, తర్వాత వైల్డ్ అనిమల్స్ వలన కూడా సంభవించే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా ప్రజల్లో కమ్యూనిటీలో ఎక్కువగా కుక్క కాటు ఉండడం వలన దీని గురించి అవేర్నెస్ చాలా అవసరము. ఎవరికైనా కుక్క కాటు అయిన వెంటనే ఎటువంటి భయం లేకుండా వెంటనే సబ్బుతో 15 మినిట్స్ వాష్ చేయాలి. తర్వాత వెంటనే హాస్పిటల్ కి సంప్రదించి టీకాలు, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ARV కానీ తీసుకోవాలి. ర్యాబీస్ వ్యాధి 100% ఒకసారి వస్తే 100% ఫెటాలిటీ ఉంటుంది. కాబట్టి టీకా ఇవ్వడం వల్ల ఈ వ్యాధిని మనము ప్రివెంట్ చేయవచ్చు. అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వెటర్నరీ అక్కాయ చూడుక చిన్నడు సర్టిఫికెట్ చిట్కల్ మనకైతే సాయి సాయి మనకైతే ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. హ్యాపీ బర్త్డే అంటారు బ్రో. సాయి నువ్వు తినిపించుకుంటా, ఇద్దరు తినిపించుకుంటా చూడండి. పెట్టి ఇటు చూడండి, ఇటు చూడండి. మనకి మీరిద్దరు సాయి, మీరిద్దరు మనకి సాయి అట్లా హ్యాండ్ పట్టుకో పక్క ఇటు అట్లా అట్లా సాయి కొంచెం తల లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ అంకుల్ హాయ్. ప్రెసిడెంట్ ఉండాలి ఖాళీ. ఓకే రెడీ మనోజ్, మనోజ్ ఓకే రెడీ. మనకి చూడు కొంచెం టర్న్ కానీ ఇట్లా టర్న్ కానీ మీరు సాయి కొంచెం అట్లా ఉండండి, అట్లా ఉండండి. అంటే కేక్ దగ్గర రావచ్చు, కేక్ ముందు రండి. ఏం గోడ దొక్కుతారా అందరం సాయి అట్లా ఓకే రెడీ.
అట్లా ఓకే మనోజ్ తల లెఫ్ట్ సైడ్ అట్లా ఓకే రెడీ ఓకే రెడీ చిన్న కనపడవు కనపడలే మనకి పెద్ద తీసుకో కొంచెం బాగా చిన్నపిల్లాడు రెడీ ఇటండి మనకి తల కొంచెం కింది కనా కొంచెం దగ్గర అండి అందరూ అబ్బా ఓకే సార్. ప్రియమైన మిత్రులారా, నా పేరు తిరుమిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుని. ఈరోజు రాష్ట్రంలో మాలలకు అన్యాయం చేయాలనేటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దుశ్చర్యని ఎండగొడుతూ, అదేవిధంగా దళితుల మధ్య చిచ్చు పెడుతూ వాళ్ళ యొక్క ఐక్యత దెబ్బతీసేటువంటి దుశ్చర్యని కూడా ఈ యొక్క సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అన్ని మాల సంఘాలు కలుపుకొని ఈరోజు నంద్యాల నగరం నడు పొడ్డున మాలలందరూ కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమిలేర్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు మాలల యొక్క గొంతు వినిపిస్తా ఉన్నారు. అంటే నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో మాట్లాడుతూ నేను వర్గీకరణ మొదట చేసింది నేనే, అమలు చేసేది నేనే అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మీడియా సాక్ష్యం నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు మాదిగలు ఒక్కళ్ళే ఓట్లేశారా? మాలలో ఓట్లు అయిపోతే మీకు ఇన్ని సీట్లు వచ్చినాయా అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరింత బహిరంగంగానే మాలలంటే లెక్కలేని తరంగా ఉండగా చెబుతా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్ లో మా యొక్క ప్రజలందరూ కూడా ఓటు ద్వారానే బుద్ధి చెబుతారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని, రిజర్వేషన్ని వర్గీకరణ పేరుతో తుంచి నువ్వు పంచి లాస్ట్గా లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైన కుట్రని మందకృష్ణ ఏమన్నా గ్రహించలేదేమో, కానీ మేధావుల మాలలో, చైతన్యవంతుల మాలలో, ఈ దళితుల భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని తీసుకొచ్చే మాలలో, అలాంటి మాలలను కూడా మీరు మోసం చేయలేరు. చెబుతా ఉన్నాం. మాదిగలారా, మీరు కూడా గమనించండి. మిమ్మల్ని కళ్ళెబుల మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ మోసం చేస్తా ఉన్నారు. నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే మాలా మాదిగల్లో వెనకబడ్డ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వండి. ఈబీసీ అదే ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు కదా, ఒక్క రోజు ధర్నా చేయకుండా, ఒక్క గంట కూడా రోడ్డులో రాకున్నటువంటి ఓటు సోదరులకి ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారు. కానీ మాల మాదిగల్ని రిజర్వేషన్లు పెంచడం మాలల యొక్క డిమాండ్, ప్రధానమైన డిమాండ్. పంజాబ్ తరహాలో వర్గీకరణ చేయకుండా 5% రిజర్వేషన్ పెంచారు. తమిళనాడులో కూడా వర్గీకరణ చేయకుండా 3% రిజర్వేషన్ పెంచారు. మీకు నిజంగా చిత్తశుద్ధి మాదిగలకు ప్రత్యేకంగా వర్గీకరణ 10% ఇచ్చిన మాలలో ఆహ్వానిస్తారు. అందుకే మిత్రులారా చెబుతా ఉన్నాం, ఇది కేవలం మాలల యొక్క స్వార్థ ఉద్యమం కాదు. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని మేమందరం కూడా వ్యతిరేకిస్తూ, అదేవిధంగా దళితుల మీద జరుగుతున్న దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం, దళిత క్రైస్తవులందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలి. ఇందుకు ఇవ్వాలంటేనేమో మీరు గుడుల్లోకి రానిపోతే మా వాళ్ళు చర్చిలకు పోయారు. కనుక సామాజికంగా
వీరు అనగదొక్కబట్టి మా వాళ్ళందరూ కూడా చర్చిలు పోయారు కాబట్టి ఆ దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలని చెబుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీలందరికీ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దళితులందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఈ యొక్క దళితులకు అన్యాయం చేసినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. వర్ధిల్లాలి మానవుల ఐక్యత, వర్ధిల్లాలి మానవుల ఐక్యత. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు. మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. తిరుపతిలో మహిళా సాధికారిత దిశగా జరిగిన ప్లీనరీ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి ఇంటా స్వదేశీ ఇంటింటా స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కార్యక్రమం. గిరిజనులకు అన్యాయం చేస్తే సహించం. వడిత్యా శంకర్ నాయక్. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచిత టీకా. బేతంచెర్లలో ఓకే కుటుంబం నుంచి డాక్టరు, ఉపాధ్యాయురాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర.